కేసీఆర్కే పుట్టినవా అని కేటీఆర్ని అడుగుతాడట. ఇది తప్పు అని చెప్పని కౌశిక్ రెడ్డి అంటే మేము దాడి చేస్తామంటారు. ఇది ఎక్కడ సంస్కృతి అండి చెప్పండి? న్యాయమా చెప్పండి? కేటీఆర్ గారట డ్రగ్ ఎడిక్ట్ అట, డ్రగ్స్ తీసుకుండట. ఎండాకాలం కాబట్టి డ్రగ్ ప్రభావం ఎక్కువ ఉండి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని మాట్లాడిండు. ఆయన ఏం అడిగిండు? ఆయన రోజు తినేటువంటి ఒక తంబాకు గురించి ఆయన ప్రస్తావన చేసిండు. నాకు సంబంధం లేదు మొర్రో, నెత్తి మీద నోరు పెట్టుకొని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నిరంతరం కేటీఆర్ గారు తిప్పికొట్టినప్పటికీ కూడా అవసరమైతే నా ఎంట్రికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, అరే నాయన నేను సిగరెట్ కూడా తాగను రా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుంటే కూడా పరువు దావా కూడా వేసిన తర్వాత కూడా చిల్లర మల్లరగా నోటికి దురద ఉన్నటువంటి వాళ్ళ లెక్క ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరు డ్రగ్స్ అంటే తప్పులేదు, ఈయన గంజా, మీరు తంబాకు తింటున్నారు, తంబాకు తింటాడు ఆయన పెద్ద మనిషి, మరి తంబాకు తింటాడు అని అంటే తప్పు అంటే ఇది ఎట్లా చెప్పు? తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? లేకపోతే ఏ మిత్రుడైనా ఒక మా నాయకుడిని పట్టుకొని నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని చెప్పని అనేటువంటి ఔచిత్యం ఏం చెప్పండి? ఈజ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ లీడర్? ఈజ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ సివిలైజ్డ్ లీడర్? అండ్ దట్ టు ఏ హోమ్ మినిస్టర్? సభ్యత ఏంది, సంస్కారం ఏంది, మర్యాద ఏంది? ఎవరిని తిడుతున్నావా నువ్వు? ఆ తల్లిని తిడుతున్నావు నువ్వు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మీకేమైనా? ఇది కనుక ఇటువంటి భాష మాట్లాడితే వేరే దేశాల్లో రాళ్లతో కొట్టి చంపుతారు మిమ్మల్ని. ఇంత అన్యాయమా? తల్లులను వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రాజకీయాల కోసం? సభ్యత లేదా, సంస్కారం లేదా, ఒక మర్యాదల లిమిట్స్ లేవా? ఏది పడితే అది మాట్లాడతారా? టీవీలలో చూపెడతారని, లేట్ బ్రేకింగ్లు వస్తాయని, పేపర్లలో ఫ్రంట్ పేజ్ న్యూస్ వస్తుందని. ఇదేనా రాజకీయం అంటే? అమ్మలను తిట్టడము, తమ్ముళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, పిల్లలను తిట్టడము, లేనిపోని అలవాట్లను అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయమా?